I tried. I stumbled sometimes, but I tried. ఇందులో ఉన్న యాక్టర్ పేరు ఎరిక్ డేన్. ఈయన ఒక అమెరికన్ యాక్టర్. గ్రేస్ అనాటమీ వెబ్ సిరీస్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. మార్క్స్లోనని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అందరికి గుర్తే ఉంటుంది మార్క్స్లోనని. చాలా సాడ్గా అనిపిస్తుంది పాపం ఆయనకి ఇలాంటి డివాస్టేటింగ్ డిసీజ్ రావడం. ఇది మోటార్ న్యూరాన్ డిజార్డర్ అంటారు దీన్ని. అమయోట్రోపిక్ లేటరల్ స్క్లెరోసిస్ అని కూడా అంటారు మెడికల్ టర్మినాలజీలో. ఇది ఒక డివాస్టేటింగ్ న్యూరలాజికల్ డిజార్డర్. ఎస్పెషల్లీ ఈయనకు వచ్చింది అయితే చాలా సివియర్ ఇల్నెస్. హిస్టరీలో ఇంకా స్టీఫెన్ హాకింగ్ అని ఒక ఫేమస్ ఫిజిసిస్ట్ కూడా ఈ జబ్బు బారిన పడ్డారు. బట్ ఈయనకి వచ్చిన జబ్బు ఒకటే అయినప్పటికీ సివియారిటీ అనేది చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. స్టీఫెన్ హాకింగ్స్కి 21 ఇయర్స్లో అది డయాగ్నోజ్ అయింది. బట్ హీ సర్వైవ్డ్ టిల్ 76 ఇయర్స్. ఆల్దో ఆయనకి హ్యాండిక్యాప్డ్ అవ్వడము, పెరాలసిస్ రావడము, వీల్ చైర్ బౌండ్ అవ్వడం ఇలా జరిగినా కూడా బట్ హీ కుడ్ లివ్ టిల్ 76 ఇయర్స్. కానీ ఆయనకి చాలా సివియర్గా రావడం వల్ల less than 10 monthsలో చనిపోవడం జరిగిందనమాట. అసలు ఏంటి ఏఎల్ఎస్ ఆర్ అమయోట్రోపిక్ లేటరల్ స్క్లెరోసిస్ అంటే ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది ఒక మోటార్ న్యూరాన్ డిజార్డర్. మన బ్రెయిన్ నుంచి మనకి మజిల్స్కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మోటార్ న్యూరాన్స్ ద్వారా వస్తాయి. అవి మన బ్రెయిన్ స్టెమ్లోనూ స్పైనల్ కార్డ్లోనూ ఉంటాయి. ఈ జబ్బులో ఏం జరుగుతుందంటే ఈ మోటార్ న్యూరాన్స్ అనేవి మెల్లమెల్లగా డీజనరేట్ అయిపోవడం, డెత్ అయిపోవడం జరుగుతుంది. దానివల్ల స్కెలిటల్ మజిల్స్కి సిగ్నల్స్ అనేవి ఆగిపోతాయి. సో మెల్లగా వీక్నెస్ అనేది కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ స్టార్ట్ అయ్యి మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత స్పీచ్, స్వాలోయింగ్, రెస్పిరేషన్ వీటికి సంబంధించిన మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే వాళ్ళు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుందో, మింగడం కష్టమవుతుందో ఇలాంటివి జరిగినప్పుడు అది డెత్కి దారితీసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అది ఫైనల్ స్టేజ్. ఇది చాలా స్పెక్ట్రమ్ ఉన్న డిజార్డర్, మైల్డ్ నుంచి సివియర్ వరకు. ఆ మైల్డ్ డిసీజ్లో కూడా డెఫినెట్గా వాళ్ళు పెరలైజ్ అవుతారు, హ్యాండిక్యాప్ అవుతారు, ఇన్కెపాసిటేటింగ్గానే ఉంటుంది. కానీ అట్లీస్ట్ సివియర్ డిసీజెస్లో లైఫ్ స్పాన్ అనేది బాగా తగ్గిపోతుంది. ఎరిక్ డేన్ విషయంలో లాగా అతను 10 monthsలోనే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. సో ఏంటి ఇప్పుడు ఈ ఎరిక్ డేన్ విషయంలో నాకు ఇంకొకటి బాగా అనిపించింది ఏంటంటే ఆయన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా ట్రై చేశారు. ఐఆమ్ ఏఎల్ఎస్ అనే ఫౌండేషన్ ఏఎల్ఎస్ మీద చాలా రీసెర్చ్ చేస్తుందన్నమాట. ఆ ఫౌండేషన్కి అన్ని రకాలుగా ఆయన హెల్ప్ చేశారు, డొనేషన్స్ రావడానికి ట్రై చేశారు. అసలు ఎక్కడుంది ఈ ఏఎల్ఎస్ జబ్బు రీసెర్చ్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఏఎల్ఎస్ అనే జబ్బుకి ఇప్పటి వరకు క్యూర్ అనేది లేదు. అది ఒకసారి వచ్చింది అంటే ఇట్స్ నాట్ క్యూరబుల్. కానీ ఇప్పుడు రీసెర్చ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మేబీ ఇన్ ద నెక్స్ట్ 10 to 15 years వీ మే హోప్ దట్ కొన్ని జెనెటిక్ రిలేటెడ్ ఏఎల్ఎస్కైనా కానీ మనము ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందనేది ఆశిస్తున్నాము. చాలామందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఇది ఏమైనా జెనెటిక్గా వచ్చే జబ్బా అని అడుగుతూ ఉంటారు, అంటే జన్యుపరంగా వస్తుందా అని. 90 to 95% ఆఫ్ ద కేసెస్లో ఇది జన్యుపరంగా రాదు. ఇది ఒక స్పొరాడిక్ డిసీజ్. కానీ 5 to 10% ఆఫ్ ద కేసెస్లో జన్యుపరంగా కూడా రావచ్చు అనమాట. ఇంకొకటి ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని రకాల ట్రీటబుల్ కండిషన్స్ కూడా దీనిలాగా ప్రజెంట్ అవ్వచ్చు. ఎవరికైనా చెయ్యి కానీ కాలు కానీ వీక్నెస్ రావడం, లేకపోతే కండ సన్నగా అయిపోవడం ఇలాంటి లక్షణాలతో, లేకపోతే కండ అదరడం, ఇవి ఎర్లీగా కనిపించే సిమ్టమ్స్. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే న్యూరాలజిస్ట్ని కలవాలి. ఎందుకంటే కొన్ని రకాల ట్రీటబుల్ కండిషన్స్ కూడా ఇలా ప్రజెంట్ అవుతూ ఉంటాయి. లైక్ సర్వైకల్ స్పాండిలోసిస్ విత్ స్పైనల్ కార్డ్ కంప్రెషన్. అంటే మనకి స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంతమందికి స్పైనల్ కార్డ్ కంప్రెషన్ కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో ఎర్లీగా డయాగ్నోస్ చేయడము, ట్రీటబుల్ కాజెస్ని ఎక్స్క్లూడ్ చేయడము చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే న్యూరాలజిస్ట్ని కలవాలి. ఐఎమ్ ఏఎల్ఎస్ అనే ఫౌండేషన్ దీని మీద చాలా రీసెర్చ్ అనేది చేస్తోంది. ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే కింద ఉన్న లింక్స్ ద్వారా వెళ్ళి మీరు అందులో డొనేట్ చేయొచ్చు అండ్ ఏఎల్ఎస్ రీసెర్చ్కి మీరు హెల్ప్ చేయొచ్చు.